అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. పోతే మహాసేన రాజేష్ గారు ఆయన మాటలు వింటుంటే వైసీపీలో ఉన్న పేటీఎం డాగ్స్ కంటే మరి దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా ఒక మాటలో, ఈరోజు ఒక మాటలో, మొన్న ఒక మాటలో, అంటే నిలకడ లేకుండా, నిజాయితీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మహాసేన రాజేష్ గారు. మొన్న ఎలక్షన్ల ముందు మీకు అందరికి తెలిసే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున 400 సీట్లు గెలిపించడానికి మేము ప్రయత్నిస్తాము, దానికోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధపడతాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ మాటల్ని వక్రీకరిస్తూ ఎస్సీలకి ఎస్టీలకి పవన్ కళ్యాణ్ గారు ద్రోహం చేయబోతున్నారు అని ఒక రకమైన దేశంతో అసూయతో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తాను, అలాగే జనసేన తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో 21 సీట్లలో కూడా జనసేన పార్టీని ఓడిస్తాను, ఎవరు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఓటు వేయరు, నేను ఖచ్చితంగా ఓడిపిస్తాను అనే రకంగా ఆ రోజున మాట్లాడడం జరిగింది. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ మాట మార్చి నా వల్లే టీడీపీ కూటమి గెలిచింది, నేను ఇచ్చిన మాట వల్లే, నేను చేసిన సపోర్ట్ వల్లే కూటమి ఈ స్థాయిలో భారీ మెజారిటీ రావడానికి కారణం నా వల్లే అని చెప్పి పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నారు మహాసేన రాజేష్ గారు. ఒకవేళ కూటమి కానీ ఓడిపోయి ఉంటే ఇదిగో నేను చెప్పాను కదా, ఎస్సీలు ఎస్టీలు ఎవరు ఓట్లు లేవరు, నేను ఏ యుద్ధం చెప్పాను కదా, సో నా మాటని ఎవరు వేయలేదు, సో అందుకే కూటమి ఓడిపోయింది, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని ప్రచారం చేసి ఉండేవాడు. ఒకవేళ జనసేన పార్టీలో ఒక్క సీటు కూడా గెలవకపోయి ఉంటే, ఒక్క సీటు అన్న తగ్గుంటే దాన్ని కూడా వక్రీకరించి ఉండేవాడు. ఇదిగో పలానా చోట ఓడిపోవడానికి కారణం ఎస్సీలు ఎస్టీలు ఎవరు ఓట్లు వేయలేదు, ఆ పార్టీకి, ఆ వ్యక్తికి, ఆ అభ్యర్థికి ఓటు వేయలేదు, ఎందుకంటే అక్కడ ఎస్సీలు ఎస్టీలు చాలా బలంగా ఉన్నారు, సో నేను చెప్పాను కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లు వేయలేదు, మిగతా చోట్ల ఎస్సీలు ఎస్టీలు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి అక్కడ గెలిచారు, అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ వ్యక్తి ఓడిపోయాడు, కేవలం నా వల్లే నేను చెప్పబట్టే, నేను పిలుపు ఇవ్వబట్టే ఆ వ్యక్తి, ఆ అభ్యర్థి జనసేన పార్టీ తరపున ఓడిపోవడం జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం చేసి ఉండేవాడు. అంటే నిలకడ లేని తత్వం, రోజు రోజుకి దిగజారిపోతున్నారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మహాసేన రాజేష్ గారు మీరేమైనా పెదరాయుడు అనుకుంటున్నారా ఏంది? నాకు అర్థం కాలేదు. మీరేమైనా పెదరాయుడు అనుకుంటున్నారా మీరు చెప్పిందల్లా జరిగిపోవడానికి? ఈరోజు కొన్ని సర్వేలు ఏదో కొత్త లెక్కలు తీసుకొచ్చినారు, గత 2 రోజుల నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు. నా ఓట్ షేర్ ఎంత, నేను మాట్లాడబట్టే, నేను సపోర్ట్ చేయబట్టే ఈరోజు నా కూటమి గెలిచింది, ఈరోజు టీడీపీ అధికారంలో రావాలంటే ముఖ్యంగా దానికి కారణం నేను పిలుపునివ్వబట్టే ఎస్సీలు ఎస్టీలు అందరూ వచ్చి ఓట్లేశారు కూటమికి, టీడీపీకి, తద్వారా కూటమి విజయం సాధించింది. ఆ లెక్కలో కొన్ని వేస్తూ చూపిస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా నాకైతే చిరాకు వేస్తుంది. నిజంగా అతను మాట్లాడుతున్నా, అతను చేస్తున్నా, అతను ఆ పెదరాయుడు మాట్లాడుతుంటే నిజంగా చిరాకు వేస్తుంది. మహాసేన రాజేష్ గారి వల్ల టీడీపీ గెలిచిందా? ఎవరైనా టీడీపీ కార్యకర్తలుంటే కొడతారు గ్యారెంటీగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే. నీ వల్ల ఎవరు పార్టీ కానీ, టీడీపీ కానీ, కూటమి కానీ గెలవలా, కార్యకర్తల వల్ల గెలిచింది. జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి కష్టపడి గ్రౌండ్లో వర్క్ చేసి వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వాళ్ళు పోరాడడం జరిగింది. వాళ్ళు కష్టమే ఇక్కడ విజయం సాధించింది. అంతేగాని నువ్వేదో సోషల్ మీడియాలో కూర్చొని, యూట్యూబ్లో కూర్చొని మాట్లాడితే ఎవరో ఓట్లు వేయరు, నీ ప్రభావం అసలు ఉండదు. అసలు అలాంటి ప్రభావం ఉంటే ఇంకా మా బోటులు కూడా, మేము కూడా ఒక డబ్బు కొట్టుకోవాలి. ఇదిగో మేము మాట్లాడాం కాబట్టి మా షేర్ ఎంత, ఇంకో వ్యక్తి మాట్లాడారు, టీడీపీ తరఫున సంతోష్ బాబు ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆ కుర్రోడు ఆ అన్న మాట్లాడాడు, ఆయన తరపున ఇంతసేపు ఓట్ షేరింగు, ఆ నరేష్ అని ఒకటి జనసేన తరపున మాట్లాడుతుంటాడు, నా ఓట్ షేరింగ్ ఎంత, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉండాలి ఓట్ షేరింగ్ అనేది. మరి మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో, మీరు ఏ ఆలోచన చేసి చెప్తున్నారో ఎవరికి అర్థం కాల. ఈరోజు నిన్ను టీడీపీ పార్టీ కూడా నేను దూరంగా పెట్టింది. నీకు ఎవరు కూడా అపార్ట్మెంట్ ఇచ్చే స్థితిలో కూడా ఎవరు లేరు, నాకు తెలుస్తుంది. ఎవరినైనా ఎమ్మెల్యేలకు గెలిచిన ఎమ్మెల్యేలకు బొకే ఇవ్వాలి, వాళ్ళని కలుద్దాం అనుకుంటే వాళ్ళ అపార్ట్మెంట్ ఇవ్వలేదంట మీకు. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నారు టీడీపీ శ్రేణులు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా. నేను దరిదాపులకు కూడా రాని ఎవరు టీడీపీ ఎవరు నమ్మాల, టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. నీ నిలకడ లేని తత్వం వాళ్ళకందరికీ రుజువైంది. అందుకే నువ్వేం మాట్లాడినా ఏం వాగినా కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలే. అసలు నీ గురించి మాట్లాడడానికి టీడీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఇష్టపడటంలా. మీరు ఏదో చేసేద్దామని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. మీరు చెప్తున్నారు, ఈ వీడియో సందర్భంగా చెప్తున్నారండి, అతి కొద్ది రోజుల టీడీపీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్ళే ఆలోచన ఉంది. జనసేన ఓడిస్తాము, టీడీపీ నా వల్ల గెలిచింది, నా సర్వే ఇది, నా వర్గాలు వేశారు, ప్రతిసారి నా వర్గాలు అంటారు. ఎవరు అసలు నీ వర్గాలు ఎవరు? నీ వెనకాల ఏ వర్గం ఉంది? నువ్వేమన్నా లేకుంటే ఏమన్నా ఎస్సీల తరపున నువ్వేమన్నా పోరాటం చేసావా, ఉద్యమాలు చేసావా, దీక్షలు చేసావా, ఏం చేసావు? గ్రౌండ్ లెవెల్లో నువ్వు వాళ్ళ కష్టాన్ని ఏం తీర్చావు? పలానా ఎస్సీకి పలానా ఎస్టీకి ఒక కుటుంబానికి కష్టం వచ్చిందంటే నువ్వు ఎక్కడ పోయి ఆ గ్రౌండ్లో వర్క్ చేసావు? వాళ్ళ తరపున నువ్వు ఎక్కడ రోడ్డు మీద బేటాయించావు, కూర్చున్నావు? నువ్వు వాళ్ళకి ఏం చేసావు అని నా వర్గాలు అని ప్రతిసారి నా వర్గాలు అంటారు మీరు. నువ్వేమన్నా మాది కృష్ణ అనుకుంటున్నావా ఏంది? ఆ లెవెల్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా ఏంది? ఇక్కడ పెదరాయుడు లాగా నేను ముందుండాలి, సిబిఎన్ గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారి తర్వాత, లోకేష్ గారి తర్వాత రాష్ట్రంలో నేనే అనే ధోరణిలో నువ్వు ఉన్నావు. రాజకీయంలో ముఖ్యంగా ఉండాల్సింది మహాశయ రాజేష్ గారు ఓర్పు, అలాగే నిలకడ ఉండే తత్వం, మాట తత్వం. ఈ మూడు లేకపోయినా ముఖ్యంగా నిలకడ అనేది లేక ఉంటే రాజకీయంలో ఒక జోకర్గా మిగిలిపోతారు మీరు. రాజకీయంలో ఒక జోకర్గా మిగిలిపోతారు. ఈ రోజున మీరు ఆ స్థితిగా వచ్చారు మీరు. మిమ్మల్ని ఎవరు అసలు పట్టించుకోవాలి అసలుకే. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ అంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాతో సెల్ఫీలు దిగుతున్నారు. మాతో కూడా దిగుతున్నారు. మాతో కూడా దిగుతున్నారు. మేమన్నా డబ్బాలు కొట్టుకుంటున్నామా, డబ్బు కొట్టుకున్నామా? మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు. మేము కూడా కింగ్, మేము కూడా పెదరాయిళ్ళమే అని చెప్పి మేమన్నా మాట్లాడుకుంటున్నామా? ఎక్కడ మాట్లాడుకోవాలి మేము. ఎంతో కదా మీ మీద మర్యాద ఉంది కాబట్టి మర్యాద పూర్వకం చెప్తున్నా. నీలో ఉన్న ఫైర్ ఉంది. ఆ ఫైరు మంచి కోసం మాట్లాడండి. ఇలాంటి చిల్లర మాటల కోసం మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ పెదరాయుడు అనే ఒక ఆలోచన తత్వాన్ని మీరు బయటికి రావాలి. మీరు నా వల్ల నా ఎస్సీలు నా వర్గాలు ఓట్లు వేశారు, అందుకే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీకి అధికారంలోకి వస్తుందంటే జోడించి కొడతారు వాళ్ళు కార్యకర్తలు. నిజంగా చెప్తున్నా, వాస్తవంగా ఉన్నట్టు మాట్లాడాలంటే నువ్వు నిన్న నుంచి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఒకసారి చూడు, యూట్యూబ్ చూడు, నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో. మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఎవరు? మేము పార్టీలోకి తీసుకొచ్చి మేము ఇంత పదవులు ఇచ్చి అంత స్థాయిలో కూర్చొని పెడితే మాకే ఎన్ని పోటీ పడుస్తున్నారు అంటే మేము పడిన కష్టం ఎక్కడ లేదా? మేము ప్రాణాలు తెగించి మేము కష్టపడ్డాము, మా త్యాగం ఎక్కడ లేదా? మా కష్టాన్ని కూడా అతను అకౌంట్లో వేసుకుంటాడేంది? ఇదే రాజకీయం అని చెప్పేసి నీచంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా కూడా అనలేము, వాళ్ళు వాస్తవంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మీ పెదరాయుడు తత్వం అనేది మార్చుకోవాలి. రాజేష్ గారు అర్థం చేసుకోండి. ఇలాంటి మాటలు, చిల్లర మాటలు, వాళ్ళ వైసీపీలో మాట్లాడే చిల్లర మాటలు మాట్లాడొద్దు దయచేసి. అర్థం చేసుకోండి. పెదరాయుడు అనే ఒక తత్వం ఏదైతే ఉందో, ఆ ఈగో ఏదైతే ఉందో అది ముందు కట్ చేయండి. నీ మనసులో నుంచి దాన్ని పారదోలండి. అప్పుడే రాజకీయంలో నిలబడతావు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు దయచేసి చెప్తున్నా. జై హింద్.